హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈ వీడియోలో మీకు గోంగూరతో ఒక కొత్త రెసిపీ చూపిస్తాను. అందరూ గోంగూర పచ్చడిని చేస్తారు కదా, కానీ కొంతమందికి మాత్రమే ఈ గోంగూర పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు గోంగూర పచ్చడి నచ్చని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఎప్పుడు గోంగూరతో పచ్చడి, పప్పు ఇవి మాత్రమే కాకుండా ఈ స్టైల్లో కర్రీని చేశారంటే రుచి మామూలుగా ఉండదు. అంతేకాదండి, గోంగూర పచ్చడి ఎలా అయితే నిల్వ ఉంటుందో ఈ కర్రీ కూడా మినిమం 4 to 5 days ఇంతే టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈ రెసిపీని చేసేయచ్చు. మరి ఈ గోంగూర కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 పెద్ద సైజు గోంగూర కట్టల్ని లేత కాడలైతే ఇలా కాడలతో సహా ఒలిచి మట్టి లేకుండా బాగా కడిగి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కూర చేసుకునే కడాయి కానీ చట్టి కానీ స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడి చేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి కలిపి 1 టేబుల్ స్పూన్ కచ్చపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రెష్గా చేసి వేస్తేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా వేగిన తర్వాత మధ్యలోకి కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ మిర్చీలు కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 8 వేశాను. కారం ఉన్నవి అయితే 5 వేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. మిర్చీలు ఇలా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వీటిని మగ్గించాలి. మూత పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత 2 మీడియం సైజు టొమాటోస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచి చేసుకోవాలి, లేదంటే ఇవి వెంటనే మాడిపోతాయి. ఈ ముక్కలన్నీ పూర్తిగా మగ్గిన తర్వాత రెడీగా పెట్టుకున్న గోంగూర మొత్తం ఇందులో వేసేయాలి. మనం ఇలా కలుపుతూ ఉంటే గోంగూర కూడా ఫాస్ట్గానే మగ్గిపోతుంది, కాబట్టి కలుపుతూ ఉడికిస్తే సరిపోతుంది. గోంగూర ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత రుచికి సరిపడా కల్లుప్పు వేయాలి. గోంగూర రెసిపీస్ ఏదైనా సరే మీరు రెగ్యులర్గా వాడే సాల్ట్ వేశారంటే టేస్ట్ సరిగ్గా తెలియదండి, కాబట్టి కల్లుప్పు మాత్రమే వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత చూసారు కదా, గోంగూర నుండి లైట్గా వాటర్ వచ్చాయి. ఇలానే గోంగూరని కాసేపు మగ్గించాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే 2 స్పూన్లు కారం కూడా వేసి కలిపి ఈ వాటర్ ఇంకిపోయి గోంగూర దగ్గర పడేంత వరకు ఉడికించాలి. కాసేపటికి గోంగూర బాగా మగ్గి వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి ఈ గోంగూర మధ్యలో పెట్టి కాసేపు వదిలేయండి. ఈ వేడికే చింతపండు మగ్గిపోతుంది. ఈ రెసిపీకి ఖచ్చితంగా చింతపండు వేయాల్సిందేనండి, అప్పుడే ఈ కర్రీ టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత గోంగూర మిశ్రమాన్ని ఇలా వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ వీలైనంత వరకు దీన్ని మెదపాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు మెదిపితేనే బాగా నలుగుతుంది. అలా అని అస్సలు మిక్సీకి వేయకూడదు. గోంగూరని ఇలా రెడీ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇదే కడాయి పెట్టి 5 లేదా 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, సాయమినపప్పు వేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా వేపాలి. ఇవి వేగుతున్నప్పుడే పొట్టు తీసిన వెల్లుల్లి గుడ్లు 8 వరకు వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి, ఎందుకంటే ఈ కర్రీని కలుపుకొని తింటున్నప్పుడు ఈ వెల్లుల్లి గుడ్లు చాలా బాగుంటాయి. ఇవన్నీ వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 3 ఎండుమిర్చి వేసి 1 నిమిషం పాటు కలుపుకొని గోంగూర మిశ్రమాన్ని ఈ పోపులో వేసుకోవాలి. పోపుతో గోంగూర కలిసేలా బాగా కలుపుకొని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 15 నిమిషాల పాటు ఈ గోంగూరని ఉడికించాలి. ఈ స్టెప్ దగ్గరే సాల్ట్ చెక్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. పది నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కర్రీని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి,
గోంగూర కర్రీ చూసారా ఎంత సూపర్గా రెడీ అయిపోయిందో. అంతేకాదండి, ఈ కూరని ఒక్క స్పూన్ వేసుకుంటే చాలా అన్నం కలుపుకోవచ్చు. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేంతగా కమ్మగా ఉంటుంది. ఈ కర్రీని రైస్లోకి మాత్రమే కాకుండా బిర్యానీ, బగారా ఎందులోకైనా తినేయచ్చు. పచ్చడిలా కాకుండా ఈ రెసిపీ ఎవరు చేసినా కూడా 100% పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతుంది. కావాలంటే ఒకసారి ఇక్కడ నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీరే మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకుంటారు. అలానే ఈ సింపుల్ గోంగూర కర్రీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేయండి. అలానే మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.